ఖాతాదారుల సంక్షేమమే లక్ష్యంగా ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ పనిచేస్తుందని ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ జేవి సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల సత్కళ వాహినిలో ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ మహాజన సభ జరిగింది. బ్యాంక్ డైరెక్టర్ డాక్టర్ సిహెచ్ కృష్ణమోహన్ రావు అధ్యక్షతన జరిగిన సభలో బ్యాంక్ డైరెక్టర్ జేవి సత్యనారాయణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్యాంక్ డైరెక్టర్ సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ ఖాతాదారులు సభ్యుల సంక్షేమమే లక్ష్యంగా బ్యాంక్ పనిచేస్తుందని అన్నారు. పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో చిరు వ్యాపారులు సామాన్యులకు రుణాలను అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. చేపట్టిన సంక్షేమ పథకాలు అన్ని కూడా వివరణగా సభ్యులందరికీ చెప్పడం ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే టోటల్ గా మనకి 55 ఇది ఆఖరి సమావేశం. యాక్చువల్ గా ఈ ఏడాదికి 55వ సమావేశం మన కాకినాడ. నెక్స్ట్ సమావేశం బ్యాంక్ అందరికి సంబంధించి హెడ్ ఆఫీస్ లో వైజాగ్ లో జూన్ 8 జరుగుతుంది. అంటే అది 56వ సమావేశం. ఈ లెక్కన ఏంటంటే నెక్స్ట్ 5 నెలల లోపు అయితే నెక్స్ట్ ఇయర్ నుంచి మనకు 61 సమావేశాలు జరుగుతాయండి. ఏ సంస్థకి కూడా ఇన్ని సమావేశాలు జరగవు. కారణం ఏంటంటే బ్రాంచ్కి సంబంధించిన సభ్యులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అక్కడి నుంచి టోటల్ గా అన్ని ప్రాంతాల నుంచి కూడా సభ్యులు ఉన్నారు. ఈ సభ్యులందరూ కూడా వైజాగ్ వచ్చి రావడం అనేది కష్టం, వ్యయ ప్రయాసాలకు వచ్చి రావడం అనేది కుదరదు. అయినా కూడా మన బ్యాంకు సంబంధించి వారికి మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అన్న సదుద్దేశంతో పాలకవర్గం వారు అంత ఎక్కువ సంఖ్యలో లేవు. ఈ దేశంలో 1472 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు పనిచేస్తా ఉన్నాయి. ఇవన్నీ పట్టణ ప్రాంతాల్లో, నగర ప్రాంతాల్లో ప్రజల యొక్క బ్యాంకింగ్ అవసరాలు తీర్చేదానికి పనిచేస్తా ఉన్నాయి. అలాగే ఇవి కాకుండా ఇంకో 356 జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు పనిచేస్తూ ఉన్నాయి. ఈ జిల్లా కేంద్ర సహకార బ్యాంకులన్నీ ఇంచుమించు ప్రభుత్వం వాటి యొక్క మద్దతుతోనే నడుస్తూ ఉంటాయి. పిఎస్సిఎస్ ద్వారా రైతాంగానికి రుణాలు మంజూరు చేయడం ఇవన్నీ. కాబట్టి సహకార రంగంలోనే ఈ దేశంలో ఎక్కువ బ్యాంకింగ్ కార్యకలాపాలు ఉన్నాయి. అంటే సంఖ్య రీత్యా చూస్తే, వాసి రీత్యా చూస్తే జాతీయ బ్యాంకులు, ప్రైవేట్ రంగ వాణిజ్య బ్యాంకుల్లోనే డిపాజిట్లు కానీ రుణాలు మంజూరు కానీ ఎక్కువగా ఉన్నాయి. ఆయన దిశ దశ విదేశంలో ఈ బ్యాంకు ఎంతో వేగంగా అభివృద్ధి చెంది చాలా బాగా వృద్ధిలోకి వచ్చిందంటే సార్ అందులో 2013 దాకా ఆయన 30 సంవత్సరాలు ఈ బ్యాంకు సేవ చేసి ఆయన తర్వాత మేము మళ్ళీ పాల్గొనడంలో చలసం రాజేంద్ర గారిని చైర్మన్గా ఎన్నుకున్నామని, ఆ చైర్మన్గా ఎన్నుకున్న తర్వాత ఫస్ట్ ప్రారంభించిన బ్రాంచ్ ఈ గాయగడ బ్రాంచ్ అండి, ఉప్పమండ బ్రాంచ్. అప్పుడు ఆంజనేయులు చేశారండి. డాక్టర్ రాజేంద్ర ఆధ్వర్యంలో ఆయన అధ్యక్షుడిగా గాయగడ బ్రాంచ్ జరిగిందండి.